ఆశ ఇప్పుడేం కృతజ్ఞత. ప్రజలు మెచ్చుకునే పాలనని అందించినట్టు అది చెప్పలేము, అది మనం సర్టిఫికెట్ ఇవ్వాలి. బట్ పబ్లిక్ వచ్చారు అంటే ఏంటి అంటే కృతజ్ఞత ఓ రకంగా. ఇంకోటి ఏంటి అంటే మాట అయిపోయింది అని కాకుండా ఇప్పుడు కంటిన్యూటీ జరిగింది అన్నట్టు. ఇంకోటి ఈ టైంలో జగన్ ని టార్గెట్ చేస్తున్నటువంటి వేళ మేము సపోర్ట్ ఉన్నామని చెప్పే ప్రయత్నం. ఇక్కడ రెండు ఒకవైపున వీళ్ళ ఫెయిల్యూర్ ఏముందంటే అతిగా తిడతా ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో బూతులు తిట్టుకుంటున్నారు అని మాట్లాడుకుంటారు. ఇక్కడ జగన్ చంద్రబాబుని దుర్మార్గుడు అనే పదం వాడట్లేదు. మ్యాక్సిమం దుర్మార్గపు లక్షణాలు ఉన్నోడని చెప్పడానికి గాను కొన్ని సినిమాల క్యారెక్టర్లు వాడతాడు, పశుపతి, చంద్రముఖి లాంటి. అంతేగాని వాడొక లుచ్చ, వాడొక సైకో ఇట్లాంటివి ఎక్కడ వాడట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అది వాడుతున్నారు రెగ్యులర్ గా. అదొకటే వాళ్ళ ఉపన్యాసంలో అణచేస్తాం, తొక్కేస్తాం, నారదేస్తాం, వాడి సంగతి తేలుస్తాం, ఈ టైప్ లోనే ఉన్నది. ఇలాంటి టైంలో జగన్ దానికి కొంత హుందాగా మాట్లాడుతున్నాడు ఆ విషయం. వెంటనే ఎవడైనా ఏమంటాడంటే ఎవడు కొడాలి నానినో ఇదో వీళ్ళ దగ్గర నోటి తోలగాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నోటి తోలగాళ్ళు. కానీ పెద్ద నాయకులు నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆ విషయంలో ఇలా ముగ్గురుతో పోల్చుకుంటే జగన్ దగ్గర కంట్రోల్లో ఉన్నాడు. ఈవెన్ విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి బూతులు ఎప్పుడు మాట్లాడాల. చంద్రబాబు నాయుడు సైకో అనినో అట్లాంటిది మాట్లాడాల విపక్షంలో ఉన్నప్పుడు కూడా. చంద్రబాబు నాయుడు పాలన వేస్ట్ అన్నటువంటి కాన్సెప్ట్ ఉంది, రాక్షస పాలన ఇట్లాంటివి మాట్లాడాలి. కానీ ఆయనే రాక్షసుడు అని అనలా. ఇక్కడ వీళ్ళు రాక్షసుడు ఇట్లాంటి పదాలే వాడుతున్నారు. అది కొంత జనంలో లేబర్